అది వర్షకి సంబంధించిన ట్రస్ట్. దానికి నువ్వే చైర్మన్ని. వర్ష ఆశయానికి తగ్గట్టు అనాథల్ని ఆదుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఈ ట్రస్ట్ని నువ్వే నడిపించాలి రామరాజు. తప్పకుండా నేను వర్ష ఆశయాన్ని నిలబెడతాను. వర్ష, నీకిచ్చిన మాట ప్రకారం ఆస్తిని అనాథలకు ఆశ్రమానికి అందేలా చేశాను. ఆ బాధ్యతను నిన్ను ఎంతో ప్రేమించి రామరాజు చేతిలో పెట్టాను. నేను మాట నిలబెట్టుకున్నాను. అమ్మమ్మా, నేనిక్కడికొచ్చిన పని పూర్తయింది. మా అమ్మ నాకు దొరికింది. ఇంత పెద్ద కుటుంబం ఉందని తెలిసింది. నా భర్తతో కలిసిపోయాను. మా అత్తయ్య గారి ప్రేమని పొందాను. ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి? చెల్లి, జాగ్రత్త. రామరాజు నిన్ను బాగా చూసుకుంటాడు. నువ్వు తనని బాగా చూసుకో. జ్యోతి రాజీవుల్లా గొప్ప మనసున్న బిడ్డల్ని కను. మీరవేమీ పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. రామరాజు, నా చిన్న కూతుర్ని నీ చేతుల్లో పెట్టాను. జాగ్రత్త. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని మన్నించండి. నానమ్మా, నా జీవితంలో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఇక్కడ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకొని శ్రావ్యం తీసుకొని నేను కూడా హైదరాబాద్ వస్తాను. వెయిట్ చేస్తుంటాను. దేవుడు నీ రూపంలో నాకొక బ్రదర్నిచ్చాడు. వెళ్ళొస్తానమ్మా. మేము బయలుదేరుతాం. అమ్మా, వెళ్ళొస్తామమ్మా. అది మంగళసూత్రం, ఉరితాడు కాదు. అత్తింటి బాధ్యతని, వంశాన్ని భుజాల మీద మోయాలి. సొంత అక్కభర్తని ఆశపడే అంత దుర్బుద్ధేంటి నీకు? జ్యోతి, 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 నాకు దక్కాల్సిన తాళి నువ్వు కట్టించుకుంటావా? నిన్ను వదిలిపెట్టనే. ఈ శ్రావ్యతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. రాజీవ్ని మెళ్ళో కట్టింది తాళి కాదు, ఊరితాడు. యుద్ధం తర్వాత నిశ్శబ్దంలా, తుఫాను తర్వాత ప్రశాంతతలా ఉంది నా పరిస్థితి. తోడుగా మనుషుల్లేక ఒంటరితనం, కన్నీళ్లతో స్నేహం, బాధలతో బంధుత్వం చేస్తూ జీవితాన్ని గడపాల్సొచ్చింది. ఇన్నాళ్ల గడ్డుకాలం అంతా తొలగిపోయింది. జ్యోతి రాజీవ్లు ఒకటయ్యారు. శ్రావ్య కూడా కాస్త సర్దుకునిపోయి రామరాజుతో కలిసిపోతే ఇక నాకు ఏ దిగులు లేనట్టే. వదినా, కాఫీ తీసుకో.